ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మాకు ఇది వచ్చిందండి చెప్పుల స్టాండ్. దాంట్లో మేము పిచ్చి పిచ్చిగా పెట్టుకుంటున్నామని. నువ్వు కూడా చెప్పు, నేను చెప్తా. మేము చెప్పులు ఎక్కడ పెడితే అక్కడ పెట్టేసుకుంటున్నామని. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్ అని స్టార్ట్ చేస్తాను. ఇవన్నీ చెప్పుల స్టాండ్ కోసం అని చెప్పేసి మేము తీసుకున్నాము. ఇవన్నీ ఇప్పుడు ఫిట్ చేయాలి. ప్లాస్టిక్ వచ్చినాయి మొత్తము. మొత్తం ప్లాస్టిక్ వచ్చినాయి. ఈ మొత్తము 12 వచ్చినాయి. ఇవి కూడా 12 వచ్చినాయి, చిన్న చిన్నవి. ఇవేమో ఒక 8 వచ్చినాయి. ఇప్పుడు నేను మా అబ్బాయి ఇద్దరం కలిసి వీటిని ఫిట్ చేస్తామన్నమాట. ఎట్లా చేస్తామో చూడండి. ఇక్కడ హోల్స్ 2 ఉన్నాయి. ఇక్కడ ఒక హోల్, ఇక్కడ ఒక హోల్ వచ్చింది. ఇక్కడ 3 హోల్స్ ఇచ్చారు. మామూలుగా కొన్ని షూ ర్యాక్స్కి నేను చూస్తే ఇక్కడ ఒక హోల్, ఇక్కడ ఒక హోలే ఇచ్చారు, మధ్యలో ఇవ్వలేదు. మనకి చెప్పులు పెద్దవాళ్ళకైతే సరిపోతాయి, కానీ ఇప్పుడు చిన్నపిల్లలకి పెట్టుకోవాలంటే సరిపోవు కదా. అందుకని చెప్పేసి చిన్నపిల్లలకి కూడా ఇక్కడి నుంచి ఇంతవరకు సైజ్ సరిపోయింది కాబట్టి బాబు కూడా ఉన్నాడని మేము ఈ సైజ్ తీసుకున్నాం అనమాట. కొన్ని పెద్దవి ఉన్నాయి, ఇంకా అందుకని అవన్నీ పెట్టుకోలేదు. ఇప్పుడు ఇవన్నీ ఫిట్ చేసినాక నేను మీకు చూపిస్తాను. ఈ చిన్న పిల్లలకి ఇట్లా కానీ స్ట్రాంగ్గా ఉంటే ఎవరైనా ఇలా పోతారు అనుకుంటే ఏం చేస్తారు? తడిగిస్తారు. చిన్న పిల్లని కాకుండా పెద్ద పిల్లని రోజు నేను బాటిల్లోనే తాగుతాను. ఇది సెట్ చేయకపోయాను. సెట్ చేసేసా, ఇది సెట్ చేయలేదు. నేను నాకు చేత్తో పట్టించమ్మా, నాకు చేత్తో పట్టించు. ఏం కట్టించాలి? ఇది పట్టించు. వచ్చింది స్టాండ్. నేను కట్టుతా. స్టాండ్ నేను ఇట్లా పెట్టుకుంటా. ఇట్లా పెట్టుకో. స్టాండ్ ఇట్లా వచ్చిందా? ఇట్లా వచ్చింది.
ఒకసారి పెద్ద అమ్మ పెద్ద తీసుకోవచ్చా? నేను సెట్ చేయాలి కదయ్యా. నీకు నేను ఒక్కొక్కటి ఇస్తాను. ఒకటి తీసుకోవచ్చు. నేను మీ పైన కదా, నీ పైన కదా. ఇంట్లో పడిపోయింది అనుకో. ఏముంది? ఇది అయ్యా కొడుకుది. నేను పెడతా. నేను పెడతా అమ్మా. పెట్టమ్మా. పెద్ద ఈట్లేదు. ఇది ఒకసారి తీసుకోవచ్చు. తీసుకోవచ్చా? ఇది తీసుకోవచ్చా? తీసుకోవచ్చా? ఇంకా ఆ విధంగా మేము బాబు నేను ఇద్దరం కలిసి చెప్పుల స్టాండ్ ప్రిపేర్ చేస్తామన్నమాట. నేను చేస్తున్నంతసేపు నేను హెల్ప్ చేస్తా అంటా ఉన్నాడు. వాడి మాటలు మీరు కూడా వింటారనని నేను ఇంకా అలానే పెట్టేశాను అనమాట. ఇక్కడ మొత్తం నేను ఫిట్ చేసేసరికి చాలా టైం తీసుకుంది. అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకైతే ఇబ్బంది ఉండదు, ఫస్ట్ టైం కదా ఎట్లాగా అని కొంచెం అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. ఎలా ఫిట్ చేయాలి ఏంటి అన్నది. వేరే ఎవరైనా ఉంటే ఇలా అనని తోడుంటే సలహాలు ఇస్తారేమో, ఒక్కదాన్నే కదా, అందుకని ఎలా ఫిట్ చేయాలి ఏంటి అని అట్లా ఆలోచించుకుంటూ నేను ఫిట్ చేసేసరికి చాలా టైం తీసుకుందనమాట. ఇంకా బాబు నేను హెల్ప్ చేస్తా అన్నాడు. చివరికి నాకు ఆ పప్పు గుత్తి తీసుకొని పైన అలా మొత్తము కొడితే కానీ గట్టిగా స్ట్రాంగ్గా ఫిట్ అవ్వదు అని అర్థమైంది. అందుకని ఒక పప్పు గుత్తి తీసుకొని వస్తే నేను హెల్ప్ చేస్తా అన్నాడని బాబు చేతికి ఇచ్చాను అనమాట. తనే మొత్తము చివర్లు అన్నీ టకటకా కొట్టేసాడు. గట్టిగా మమ్మీ చేయి పడిద్ది జాగ్రత్త అని చెప్తున్నాడు. గవకని మీద పడిద్ది అని అట్లా మొత్తం కొట్టేశాడనమాట మా అబ్బాయి. నేను అలా ఫిట్ చేస్తూ ఉన్నాను పెట్టేసి, తను కొడతా ఉన్నాడు. ఇక్కడ ఇరిగిపోయింది మళ్ళీ ఊడిపోయింది అని ఇద్దరం నవ్వుకున్నాం అనమాట. ఎట్టు పెట్టాలి అన్నది కరెక్ట్గా ఒకవైపుది ఇంకోవైపు పెట్టినా కూడా కరెక్ట్ ఫిట్ అవ్వదు. కరెక్ట్గా పెడితేనే చూస్తేనే మనకి ఫిట్ అవుద్ది అనమాట. అటు సైడ్ పెట్టి ట్రై చేస్తాను, అటు సైడ్ గట్టిగా స్ట్రాంగ్గా వచ్చింది. సరే అని మళ్ళీ వేరేది ట్రై చేస్తాను. ఈ విధంగా నేను బాబు నేను ఇద్దరం కలిసి చెప్పుల స్టాండ్ ప్రిపేర్ చేస్తామన్నమాట. ఈ వీడియోలో ఏం లేదు, మా బాబు మాటలు మీరు కూడా వింటారు అని నేను తీశాను. చాలా రోజులైంది కదా బాబు మాటలు విని. కొంతమందికి మా బాబు కోసమే వీడియోస్ చూసేవాళ్ళు కూడా ఉన్నారు. మీ బాబు కోసం చూస్తాం మేము అని చెప్పేసి చెప్పేవాళ్ళు కూడా ఉన్నారనమాట. అందుకని చెప్పేసి నేను బాబు మాటలు చాలా రోజులైంది విని అని నేను పెట్టానమాట. వాడు ఎలా మాట్లాడతాడు ఏంటి అని చెప్పేసి మొత్తం ఈ విధంగా స్ట్రాంగ్ పెట్టేశాము. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి నిజంగా. ఎన్ని రోజులు ఉంటాయో చూడాలి మరి. నాకైతే చూసిన వాటిల్లో ఇది కొంచెం బెటర్గానే అనిపించింది. 3 pairs పట్టినాయి మొత్తము. చూపిస్తాను మీకు అది కూడా ఎన్ని pairs పట్టినాయి అని చెప్పేసి బాగానే అనిపించింది. మొత్తం నేను ఫిట్ చేసేసరికి నాకు దాదాపుగా ఒక ½ an hour పైనే పట్టింది అనమాట ఇదంతా ఫిట్ చేసేసరికి. 1 2 3 4
4 కంపార్ట్మెంట్స్ వచ్చినాయి. చెప్పులు కూడా ఇక్కడ 1 2 3 పడతాయి. ఏంటది? ఫైనల్గా మాది స్టాండ్ ఇలా రెడీ అయింది. మీరు చూసేసేయండి ఎట్లా ఉందో ఏంటి అన్నది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.